నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. 5:30 ఏళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని, అలాగే యావత్ ప్రపంచ జనాల్ని భయాందోళనకు గురి చేసినటువంటి కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే హాంకాంగ్, సింగపూర్‌లో గనక చూసుకున్నట్లయితే కేసులనేవి బాగా ఎక్కువొస్తున్నాయి. చైనా, థాయిలాండ్, హాంకాంగ్‌లో ఈ కేసులనేవి బాగా ఎక్కువ యాక్టివ్ కేసులనేవి ఉన్నాయి. సో, ప్రస్తుతం ఈ యాక్టివ్ కేసుల వల్ల కేంద్ర ఆరోగ్య శాఖ అయితే అప్రమత్తంగా ఉంది. సో, మే 1 తారీఖు నుంచి మే 20 తారీఖు వరకు యాక్టివ్ కేసులు ఎన్నున్నాయని చెప్పేసి భారతదేశంలో గనక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 257 యాక్టివ్ కేసులైతే ఉన్నాయి. సో, ఇవి కూడా ఎక్కువ మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనే ఎక్కువ యాక్టివ్ కేసెస్ అయితే ఉన్నాయి. సో, అంటే ఈ వేరియంట్ గనక చూసుకున్నట్లయితే కోవిడ్‌లో జేఎన్-1 వేరియంట్. ఈ వేరియంట్ వల్ల సేమ్ మన ప్రీవియస్‌లో ఏ లక్షణాలైతే ఉన్నాయో జ్వరం గానివ్వండి, దగ్గు గానివ్వండి, జలుబు గానివ్వండి, అలాగే టేస్ట్ కోల్పోవడం గానివ్వండి, మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇవన్నీ లక్షణాలు అయితే ఉంటాయి. అలాగే ఈ వేరియంట్‌కి కొత్తగా డయేరియా అంటే మోషన్స్ కూడా లక్షణాల కింద కనిపిస్తుందనమాట. చాలామంది సమ్మర్‌లో ఎక్కువ కోల్డ్ చేయడం ఇలా గనుక చూసుకున్నట్లయితే అది అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ కూడా. కేర్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది కోవిడ్ కూడా అవ్వుండొచ్చు. కాకపోతే ఈ వేరియంట్ ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే అంత హానికరం కాదని చెప్పేసి అని అంటున్నారు ఆరోగ్య శాఖ గనక చూసుకున్నట్లయితే. కాకపోతే రీసెంట్‌గా హాంకాంగ్‌లోనే సో, ఈ కోవిడ్ ఎవరికైతే సోకిందో 30 మందికి పైగా మరణించారు. అలాగే సింగపూర్, థాయిలాండ్, చైనాలో కూడా ఈ కేసులనేవి బాగా ఎక్కువవుతున్నాయి. దగ్గర దగ్గర 14,000కు పైగా కేసులనేవి నమోదయ్యాయి. సో, రీసెంట్‌గా గనుక చూసుకున్నట్లయితే ఈ మంత్ ఈ కేసులనేవి బాగా యాక్టివ్‌లో ఉన్నాయి. సో, అంటే సమ్మర్ అయినప్పటికీ కూడా ఈ కేసులు బాగా విజృంభిస్తున్నాయి. ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఈ కేసుల వల్ల ఎటువంటి ప్రాణహాని లేకపోయినా సరే కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో, జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలంటే మనం ఇంతకుముందు ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకున్నామో అవే జాగ్రత్తలు. జనాభాలో అంటే జన సంచారాల్లోకి వెళ్ళకుండా అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వెళ్ళేటట్టు, అలాగే మాస్క్ యూజ్ చేయడం గానివ్వండి, అలాగే ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం గానివ్వండి, హ్యాండ్ వాషెస్ ఇవన్నీ కూడా కేర్ తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వేరియంట్ అనేది మనం చూడొచ్చు 5.5 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో అనారోగ్య సమస్యకి గురయ్యారు. సో, ప్రస్తుతం ఈ వేరియంట్ గనక చూసుకున్నట్లయితే జేఎన్-1 వేరియంట్ ఇది కోవిడ్‌లోనే. సో, ఈ కోవిడ్-19లో వచ్చిన సింప్టమ్స్ గానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయన్నమాట. కాకపోతే సమ్మర్ కాబట్టి సో, మనం అంతా కూడా కేర్ తీసుకోవాలి ఎక్కువగా. ఎందుకు అనంటే హెల్త్ పరంగా అంటే మెయిన్ ఈ కోవిడ్ రోగ నిరోధక శక్తి పైన, ఇమ్యూనిటీ సిస్టమ్ పైన ఎక్కువ అటాక్ చేస్తుంది కాబట్టి సో, రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఫుడ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. సో, దీంతో పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భారతదేశంలోనే గనక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర అంటే ఈ నెల స్టార్టింగ్ మే 1 నుంచి మే 19వ తారీఖు వరకు చూసుకున్నట్లయితే 257 యాక్టివ్ కేసులైతే ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా కొంచెం పెద్దగా వారు గానివ్వండి, అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని అనేసి చెప్తున్నారు. కాకపోతే కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం అప్రమత్తంగానే ఉంది. అలాగే ప్రజల్ని కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంది. సో, ముందు ముందు చూడాలి. సో, ఈ కోవిడ్ కేసులు ఇంకా పెరుగుతున్నాయా ఏంటి అని చెప్పేసి. సో, అలాగే అందరూ కూడా హెల్త్ మీద చాలా కాన్సంట్రేట్ చేయాలి. ఆల్రెడీ కోవిడ్ వచ్చినప్పటి నుంచి చాలా మందికి అవగాహన అయితే వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి. సో, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండడం మంచిదని చెప్పేసి ఆరోగ్య శాఖ అయితే చెప్తుంది. సో, అంటే ఎవరైనా సరే సింగపూర్ గానివ్వండి, అలాగే థాయిలాండ్, చైనా ఏమైనా టూర్స్ ప్లాన్ చేసుకుంటే ప్రస్తుతం అవి క్యాన్సిల్ చేసుకోమని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ అయితే చెప్తుంది. ఎందుకంటే ఆ కంట్రీస్‌లో ఈ వ్యాధి అనేది బాగా సోకుతుంది కాబట్టి సో, జాగ్రత్తలు వహించాలి. అవసరమైతేనే బయటికి వెళ్ళాలని చెప్పేసి ఆరోగ్య శాఖ అయితే చెప్తుంది. సో, ఇవండి ఇవాల్టి కోవిడ్‌కి సంబంధించిన అప్డేట్స్. మరొక అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండే ఆంధ్రప్రభ.